ఏకాదశి పేపర్ ఇదే దానికి దీనికి తేడా. అంటే అలా ఎందుకు కూర్చుంటా అంటే రెడీ టు సర్వ్. హనుమంతుడు డిక్లేర్ చేశాడు లంకలో, నువ్వెవరు అని. దాసోహం కోసలేంద్రస్య, నేను కోసలేంద్ర అంటే కోసల దేశానికి రాజు రాములు గారు, ఆయనకి నేను దాసుని. ఫస్ట్ దాసోహం అహం అంటే నేను అని చెప్పి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు హనుమంతుడు. అందుకే ఇప్పటికీ తిప్పింపబడుతున్నారు దాసాంజనేయ ఉంటారు. సో మనం కూడా అలా దేశానికి, ధర్మానికి, దైవానికి, గోవులకి, పెద్దలకి సేవ చేయడానికి రెడీగా ఉండాలి. మన పిల్లల్ని ఎలా పెంచుతుంటారంటే, ఓ గ్లాస్ నీళ్ళు డాడీ నేను ఆడుకోవాలంటే అయిపోయా నీళ్ళు గారు అంటారు. అలా పెంచకూడదు. ఏ పని చెప్పినా చేయడాడు అటు కొడుకా దొంగ. నా తర్వాత తెలిసేందుకు ఫిల్లిందా బ్లాక్. అలా పెంచకూడదు. అలా పెంచుకో. డిగ్రీ చదువుకొని పంపిస్తే ఆ పిల్ల ఏమో తీసుకొచ్చి డాడీ వీడే మీ అల్లుడు, దట్స్ గిల్లుడు అంటే. రాత్రి నాకు ఫోన్ వచ్చి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకుంటా. ఆ పిల్లవాడు అమ్మాయి ఆ కార్గిల్లో పాల్గొని కాలు కోల్పోయే ఒక ఆర్మీ ఆఫీసర్ పోతుంది. దానిలో పుట్టుంటుంది ఆ పిల్ల. అంటే కార్గిల్ జరిగి 25 ఏళ్ళు అవ్వాలి, 99 ఏమో కదా. మరి అదే సార్ రండి కూర్చో, రండి సార్ అదే గారు అదే. అయితే సార్ కూర్చో. ఆ పిల్ల వాళ్ళ అమ్మ ఈ పిల్లని ఎవరో ముస్లింకి ఇచ్చి పెళ్ళి అమ్మే నా అపారానికి ఏమన్నా చెయ్యాలి, రేపే వేయాలి వాళ్ళది రిజిస్టర్ మ్యారేజ్ అని నాకు అడిగాడు. సరే ఎవరితో నెంబర్ ఇచ్చాను. ఇప్పుడు మనం చూస్తున్నాం సూట్ కేసుల్లో పార్సిల్ వస్తుంది. అమ్మాయి ఫ్రిడ్జ్లో మొక్కలు పెడుతున్నారు, ఆ మొక్కని గల్లి తీసుకుతున్నారు. రాత్రి కూడా ఒక కుక్క అంటే బ్రాకెట్లో సెక్యులర్ అనుకోవచ్చు, మీరు పార్టీ అనుకోవచ్చు, కులం అనుకోవచ్చు. కానీ కుక్కను అవమానించినందుకు కుక్కను అనుమానించుకోవాలి. ఎందుకంటే ఏ జంతువుని అవమానించడం మనకు హక్కులు. ఎందుకంటే జంతువులాగా ఉన్నాయి, నువ్వులా లేవు, ఒక్కడే ప్రాబ్లం బుద్ధి. సో ఈ వీడు వాడి పేరేదో జగ్గంపేట, వాడు అన్ని మతాలు ఒకటే అని ఏదో సోది ఏదో పెట్టి నన్ను తిడుతూ నేను రిప్లై